ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐటీఐ లిమిటెడ్ అనమాట, బెంగళూరు బేస్డ్. ఇదైతే మనకి 215 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొంతమంది ఆల్రెడీ అప్లై చేసి ఉంటారనమాట. అయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th January 2026 మిడ్ నైట్ వరకు అయితే అవకాశం అయితే ఉన్నదనమాట. ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి యంగ్ ప్రొఫెషనల్స్ అనమాట, వైపీ అంటారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి ఒక 43 దాకా ఉన్నాయి వేకెన్సీస్. అలాగే చూసుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ టెక్నీషియన్ ఒక 62 ఉన్నాయి. ఆపరేటర్ అంటే ఐటీఐ వాళ్ళకి సంబంధించి. ఇంకా కొన్ని జర్నలిస్ట్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ అనమాట ఒక 35 ఉన్నాయి. ఇంకా యంగ్ ప్రొఫెషనల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ అనమాట. ఐటీఐ చదివిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, బీఈ బీటెక్, అలాగే ఎంబీఏ చేసిన అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్. ఇంకా శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారనమాట. ఐటీఐ వాళ్ళకి 30,000, ఇంకా డిప్లొమా హోల్డర్స్కి 35,000, ఇంకా డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే 60,000 రూపీస్. ఇలాగైతే మన శాలరీ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి 35 years అనమాట. ఇంకా కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి. ఇంకా మనకి డిగ్రీ బేస్డ్ జాబ్స్కి సంబంధించి బీఈ బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. టెక్నీషియన్ వేకెన్సీస్కి సంబంధించి బీసీఏ, బీఎస్సీ, డిప్లొమా లాంటి అన్ని కోర్సుల వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే. ఇంకా ఆపరేటర్ పోస్టులకు సంబంధించి ఐటీఐ పాస్ అయిన వాళ్ళ కోసం అనమాట. ఇంకా జర్నలిస్ట్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ సంబంధించి బీబీఏ, బీబీఎం, బిఎంఎస్, అలాగే అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఆ యొక్క సబ్జెక్ట్లో డిగ్రీ చేసిన వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్. అలాగే చూసుకుంటే లొకేషన్ అయితే ఇచ్చారనమాట మనకి ఇక్కడ అక్రాస్ ఇండియా అనమాట. అంటే బేస్డ్ బెంగళూరు. ఇక్కడ వీళ్ళకైతే ఆఫీసెస్ అయితే ఉన్నాయి వేరియస్ లొకేషన్స్. జమ్మూ కాశ్మీర్, జోధ్పూర్, బరేలీ, కోల్కతా, తేజ్పూర్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, భరత్పూర్, అలా హిమాచల్ ప్రదేశ్తో పాటు వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట. కొన్ని వేకెన్సీస్ అయితే బెంగళూరులోనే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే పాలక్కడ్, బెంగళూరు ఇలా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ రాయ్బరేలీ, అలాగే పాలక్కడ్, ఢిల్లీ, కోల్కతా ఇలా ఉన్నాయన్నమాట. అంటే మన వేరియస్ లొకేషన్స్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్బుల్ అనమాట. ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఒక ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఏరియాని బట్టి మీకు అదర్ అలవెన్సెస్ కూడాను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. అయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అసెస్మెంట్ అంటారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. చిన్న ఫామ్ ఉంది. మొదట రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అని ఉంది. లాగిన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై ఫర్ అని చెప్పాను. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి అనమాట. ప్లస్ ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ టెక్నీషియన్, కంప్యూటర్ ల్యాబ్, అలాగే ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, తర్వాత ఆపరేటర్, ఇంకా కూడాను ఆపరేటర్లో కూడాను మనకి కంప్యూటర్ ల్యాబ్, ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ల్యాబ్, ప్రొడక్షన్ ఫిట్టర్ అలా ఇలా ఉన్నాయన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అది అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 2 years 5 years ఉందంటే అది 2 years జాబ్ ఉందని కాదనమాట. ఈ పోస్ట్కి 2 years ఎక్స్పీరియన్స్ కావాలి, దీనికి 5 years ఎక్స్పీరియన్స్ కావాలి. పక్కన ఏం లేకపోతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదని అర్థం అనమాట. సో మీరు అప్లై చేసే ముందు ఇక్కడ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే ఆ పోస్ట్కి ఎదురుగా మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, లొకేషన్ ఏంటనేది చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట అప్లై చేసే ముందు. ప్లస్ ఇక్కడ 10th మార్క్ షీట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. ఇంకా కూడాను ఇక్కడ మనకి వర్కింగ్ విత్ ఐటీఐ, మీరు కనుక ప్రజెంట్ ఈ యొక్క ఐటీఐలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి 10th క్లాస్ మార్క్ షీట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ దీని నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇంకో కాలం ఉందన్నమాట, కేటగిరీ. మీ కేటగిరీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో క్రీమీ లేయర్, లేకపోతే నాన్ క్రీమీ లేయర్, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట తర్వాత, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని అయితే చేసుకోవాలి.
ప్లస్ ఇక్కడ మనకి ఇలా వచ్చిందనమాట, మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ అక్నాలజ్మెంట్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మన ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే పంపిస్తున్నారనమాట. నో యూ కెన్ లాగిన్ యూజింగ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో ఏంటంటే ఇక్కడ మనకి ప్రొసీడ్ టు లాగిన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే లాగిన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటే ఉంటుంది. అలాగే పోస్ట్ అనమాట, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ అనేది మనకి ఆ యొక్క మెయిల్లో వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ ఒక 4 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే కొన్ని కాలమ్స్ ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి. ప్లస్ కొంచెం కిందకు వచ్చేస్తే జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీకు మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, అలాగే మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి వస్తున్నాయి అనమాట ఇక్కడ. సో డైరెక్ట్గా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ యాడ్ అని ఉందన్నమాట, యాడ్ అనాలి. యాడ్ అంటే ఇలా వచ్చిందనమాట, ఏంటంటే క్వాలిఫికేషన్ లెవెల్స్ ఇది రైట్ ఫ్రమ్ 10th క్లాస్ మొదట ఎంటర్ చేయాలి, తర్వాత డిప్లొమా లేదంటే ఇంటర్మీడియట్ అనమాట, లేకపోతే తర్వాత ఏంటంటే బీఈ బీటెక్, మిగతా డిగ్రీ క్వాలిఫికేషన్స్, ఇంకా ఏదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్. ఈ విధంగా మనం అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ నుంచి డిప్లొమా లేదంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఎలాగనమాట. నేనైతే ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వైఫ్ గ్రాడ్యుయేట్ ఐఎస్ అండ్ ఐటీ, దీనికి సంబంధించి బీఈ బీటెక్, ఐటీ, సిఎస్, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఐటీసీ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మనకి ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ పిహెచ్పి, పైథాన్ ఇలాంటి HTML లాంటి లాంగ్వేజెస్లో కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ఉపయోగపడుతుంది. అయితే మ్యాండేటరీ అయితే కాదనమాట, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇదైతే బెంగళూరు అనమాట జాబ్ పోస్టింగ్. సో ఏదైనప్పటికీ ఇక్కడ మీరు ఏంటంటే మొదటి 10th క్లాస్ తీసుకోవాలి. తీసుకొని ఏంటంటే స్కూల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు చదువు, CBSE స్టేట్ బోర్డా ఏంటనేది. ఇంకా కూడా డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీకు సర్టిఫికేట్లో అయితే ఉంటుంది ఎప్పుడు పాస్ అయ్యారనేది. ఇక్కడ మొదటి ఇయర్, మంత్ సెలెక్ట్ చేసుకొని డే కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా టైప్ ఆఫ్ మార్క్స్, CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజా. CGPA అయితే కనుక మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, అలాగే టోటల్ గ్రేడ్ ఎంత మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే కన్వర్షన్ ఫార్ములా వేసుకోవాలన్నమాట. కొంతమంది 9.5 ఉంటుంది, కొంతమంది 10 ఉంటుంది అనమాట. ఏది ఉంటే అది 9.5 ఉంటే 9.5 into 8.5 వేయాలి, 10 ఉంటే 10 into 8.5 వేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు కనుక మార్క్స్ సిస్టంలో ఉంటానుక డైరెక్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత వేసుకుంటే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకేంటంటే ఇక్కడ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ అప్లోడ్ చేసేస్తే PDFలో 500 KB వరకు అలో చేస్తారు. ఈ 10th క్లాస్ వరకు సరిపోతుంది అనమాట. ఇక్కడ 10th క్లాస్ వచ్చిందనమాట, ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకొని మళ్ళీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ యాడ్ అనాలన్నమాట. యాడ్ అంటే సెకండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి డిప్లొమానా, అయితే మన హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషనా, లేకపోతే PUCనా, లేకపోతే 12th క్లాసా. సో ఇంటర్మీడియట్ అయితే 12th తీసుకోవచ్చు అనమాట. కాలేజీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా కూడాను బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారో పాసింగ్ ఇయర్, మంత్ అనమాట ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా కూడాను ఇక్కడ మనకి టైప్ ఆఫ్ మార్కింగ్, పర్సంటేజా, CGPA సిస్టమ్ ఇందాకట్లాగే అనమాట, సేమ్ ప్రొసీజరే. ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. టోటల్ ఎంత ఇక్కడ ఉంది. మనం ఏంటంటే ఇక్కడ ఫార్ములా మెన్షన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనం మెన్షన్ చేసేసి పర్సంటేజ్ ఎంత అనేది సరిపోతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. ప్లస్ అది కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ చేసుకుంటే BA బీటెక్ లేదంటే డిగ్రీకి సంబంధించినటువంటి తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ మన BE ఇన్ CSEనా, లేకపోతే అదే బీటెక్ ఇన్ ట్రిపుల్ఈనా, MCAనా ఏంటి అనేది డైరెక్ట్గా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, లేకపోతే ఇక్కడ కాలేజీ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత బోర్డు అనమాట, అదే యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పాసింగ్ ఇయర్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసేసుకోవచ్చు ఇలాగనమాట. ఇంకా కూడా టైప్స్ ఆఫ్ మార్కింగ్, పర్సంటేజా సేమ్ ఇందాకట్లాగానే
మెన్షన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఉంటుంది కదా, అన్ని సెమ్స్ కలుపుకొని అదైనా పర్వాలేదు. సర్టిఫికేట్ అంటే ప్రొవిజనల్ కానీ ఓడీ కానీ ఏదైనా అప్లోడ్ చేసుకొని సబ్మిట్ అంటే సరిపోతుంది. ప్లస్ ఇవన్నీ మనం ఎంటర్ చేసాం కావాలి ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకుని మళ్ళీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే చూసుకోవచ్చు అనమాట మీరు ఎంటర్ చేసినవి ఏంటి అని బాగుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు ఇక్కడ యాడ్ అనాలి. ఎవరంటే ఇక్కడ కంపెనీ నేము, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట, ప్రైవేటా ఇంకా కూడా గవర్నమెంటా లేకపోతే ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, స్టిల్ వర్కింగ్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక డిజిగ్నేషన్ ఈ పోస్ట్ ఏంటనేది, గ్రాస్ శాలరీ అనమాట పర్ మంత్. ఇక్కడైతే మనం ఇక్కడికి గ్రాస్ యాన్యువల్ శాలరీ అన్నారు కాబట్టి సంవత్సరానికి ఎంత శాలరీ అనేది మెన్షన్ చేసి సరిపోతుంది. సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే అవసరం లేదనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ అయ్యి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి. సో ఎక్స్పీరియన్స్ అవసరమైన పోస్ట్ ఏదైనా ఉంటే కనుక మనకు 2 years 5 years అని వచ్చింది కదా అక్కడ, దాని ప్రకారం అది మనం ఫిలప్ చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. 50 KB వరకు జేపీజీలో అలౌ చేస్తారు, PNG కూడా అలౌ చేస్తారు, సిగ్నేచర్ కూడా అనమాట 50 KB వరకు అలౌ చేస్తారు. బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి, తర్వాత అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th class మార్క్ షీట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే ప్రాపర్గా ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉన్నదో ప్రూఫ్ కోసం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎనీ అదర్ డాక్యుమెంట్ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక మన అదర్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా కూడా కేటగిరీ సర్టిఫికేట్ అన్నీ కలుపుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ అప్లోడ్ చేసామన్నమాట, అన్నీ కూడా వ్యూ చూసుకోవచ్చు, సేవ్ అండ్ ప్రొసీడ్ కూడా చేసుకోవచ్చు. అయిపోయింది అనమాట అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఏంటంటే మనకి డిక్లరేషన్ వచ్చిందనమాట, టిక్ ఆన్ చేయాలి. ప్రివ్యూ అప్లికేషన్ చూసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఆ యొక్క ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా మీకు లేదనమాట. సో జాగ్రత్తగా అన్నీ కూడా అప్లోడ్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ అయిపోతుంది. ప్రింట్ అయితే తీసుకోవచ్చు.